హెచ్సియులో వన మేధం జరుగుతుంది. పచ్చటి ప్రకృతిలో రేవంత్ సర్కార్ చిచ్చుపెట్టింది. ప్రశాంతమైన పర్యావరణాన్ని చెరబట్టింది. జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. వన్యప్రాణులకు ప్రాణ సంకటాన్ని తెచ్చిపెట్టింది. అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా హెచ్సియులోకి వందలాది బుల్డోజర్లను దింపి అడివంతా దున్నిస్తున్నాడు రేవంత్. పచ్చటి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. అరుదైన వన్యప్రాణుల ఊపిరి తీసేస్తున్నాడు. పైగా అక్కడ వన్యప్రాణులు ఎక్కడున్నాయి, ఉంటే గింటే కొన్ని గుంట నక్కలు చుట్టూ చేరాయంటూ దబాయిస్తున్నాడు సిగ్గు లేకుండా. ఎంత కండకావరం! హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా హెచ్సియులో వన మేధం జరుగుతుంది. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఒకవైపు విద్యార్థులంతా పోరాడుతుంటే పచ్చటి అడవిలో చిచ్చు పెట్టొద్దు అని ఓవైపు దేశమంతా కూడా మొత్తుకుంటుంటే రేవంత్ సర్కార్కు మాత్రం వినబడట్లేదు. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా అన్ని పనులు ఆపేయాలని ఆదేశించింది. ఎవరెన్ని తిట్లు తిట్టినా నా మొండి పట్టు నాదే అంటున్నాడు రేవంత్. హెచ్సియులో చెట్లన్నీ విచ్చలవిడిగా నరికేస్తానంటూ క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు పచ్చటి ప్రకృతిని చెరబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హెచ్సియులో మంటలు రేపి రేవంత్ సర్కార్ సాధించింది ఏముంది? వన్యప్రాణులు ఆర్తనాదాలు చేస్తున్నా ఈ పాలకుల మనసు కరగట్లేదా? సర్కార్ మొండి వైఖరితో పర్యావరణానికి జరుగుతున్న నష్టమేంటి? హెచ్సియు ఘటనకు సంబంధించి దేశమంతా ఎట్లా స్పందిస్తుంది? అటు పర్యావరణ పరిరక్షణకు గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? కేసీఆర్ సర్కార్ అడవులను ఎట్లా సంరక్షించుకుంది? నెటిజన్స్ అడిగిన ఈ ప్రశ్నలన్నింటికీ గ్రాక్ సవివరంగా సమాధానాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో హెచ్సియులో ఏం జరుగుతోంది అంటూ అడిగిన ప్రశ్నకు ఉద్యమం జరగడానికి అసలు కారణం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటూ నెటిజన్స్ గ్రాక్ని క్వశ్చన్స్ అడిగినరు. ఈ నేపథ్యంలో విద్యార్థుల పోరాటానికి ఉన్న రీజన్స్ని గ్రాక్ కూడా పూసగుచ్చినట్టు వివరించింది. యూనివర్సిటీ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించాలి అన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయం వల్లనే ఈ వివాదం చెలరేగిందని వెల్లడించింది గ్రాక్. ఆ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. సో గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది ఈ ప్రశ్న వేసినప్పుడనే దానికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ప్రధానంగా హెచ్సియు ఉద్యమానికి కారణం ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతుంది అని అడిగిన ప్రశ్నకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమానికి ప్రధాన కారణం యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే నిర్ణయం. ఈ విషయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలు సంఘాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఉద్యమం మార్చి 2025 చివరి వారంలో ఊపందుకుంది. దీని నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు విస్తృత చర్చకు కారణమైనాయని చెప్పేసి గ్రాక్ చెప్తుంది. ఉద్యమానికి కారణాలు ఏంటి అనేది కూడా గ్రాక్ వివరించింది. భూమి రిజిస్ట్రేషన్ వివాదం అనే దాన్ని కూడా ప్రస్తావించింది. హెచ్సియు సుమారు 400 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇది యూనివర్సిటీ అభివృద్ధి, వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఉద్దేశించబడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో కొంత భాగాన్ని వాణిజ్య అవసరాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది, రియల్ ఎస్టేట్ లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించాలని ప్రతిపాదించింది. విద్యార్థులు దీని యూనివర్సిటీ స్వాయత్తతపై దాడిగా భావిస్తున్నారు అంటూ కూడా గ్రాక్ ఇక్కడ వివరించింది. ఇక పర్యావరణ ఆందోళనలు కూడా జరుగుతున్నాయని చెప్పింది. వివాదానికి ఏవి కారణమని చెప్తున్న నేపథ్యంలో ఈ భూమిలో గణనీయమైన జీవ వైవిధ్యం ఉందని, దాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయడం సరికాదని విద్యార్థులు, పర్యావరణవాదులు వాదిస్తున్నారు. ఈ భూమిని కాపాడడం విద్యా సంస్థల భవిష్యత్తుకు, పర్యావరణ సమతుల్యతకు కీలకమని వారు అంటున్నారు. సో ఈ ప్రభుత్వానికి విద్యా సంస్థల భవిష్యత్తుకు సంబంధించి సోయి లేదు, పర్యావరణ సమతుల్యతకు సంబంధించి అసలే సోయి లేదు. కాబట్టే ఇక్కడ వివాదానికి కారణమైందని చెప్తోంది గ్రాక్. విద్యా సంస్థల స్వాయత్తత అని చెప్తోంది. హెచ్సియు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం కావడంతో దాని భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని కూడా విమర్శలు వచ్చినాయి. విద్యార్థులు ఈ చర్యను విద్యా సంస్థల స్వతంత్రతను కాలరాసే ప్రయత్నంగా చూస్తున్నారంటూ కూడా గ్రాక్ చెప్తుంది. సో ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది దీనికి సంబంధించి అని కూడా చెప్పింది గ్రాక్. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని అభివృద్ధి కోసం ఉపయోగించాలని నిర్ణయించడం, దానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేయడం అనేది ఉద్యమానికి ఊతమిచ్చిందనే విషయాన్ని గ్రాక్ స్పష్టం చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా నిరసనలు మరియు ఘర్షణలు అని చెప్తుంది. మార్చి 30వ తారీఖు 2025 రోజు హెచ్సియు విద్యార్థులు భూమి రిజిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిండ్రు. ఈ సందర్భంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసిండ్రు. ఈ ఘటనలో విద్యార్థుల మీద దాడి జరిగినట్లు, కొందరిని ఈడ్చి కొట్టినట్టు కూడా ఆరోపణలు వచ్చాయని చెప్పి గ్రాక్ చెప్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు రాజకీయ స్పందనలు ఎట్లా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించిన ఒక్కసారి గమనిస్తే
ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తుంది. బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత వంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం ఈ చర్యలను అభివృద్ధి కోసం అవసరమైనవిగా సమర్థిస్తోంది అంటూ కూడా గ్రాక్ చెప్తోంది. కానీ కాంగ్రెస్ చెప్తున్న మాటలను ప్రజలు నమ్మి ఉంటే, విద్యార్థులు నమ్మి ఉంటే ఇంత ఆందోళన జరిగేది అనేది కాదు. ఇక విద్యార్థి ఆందోళన కూడా చెప్తుంది. విద్యార్థి సంఘాలు ముఖ్యంగా స్టూడెంట్ యూనియన్స్ ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించినాయి. అరెస్ట్ చేసిన విద్యార్థుల విడుదల, కేసుల ఉపసంహరణ కోసం కూడా డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు పోరాటం చేస్తున్నారు స్టిల్. ఇక పర్యావరణ కోణం అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఈ భూమిపై బుల్డోజర్లు ఉపయోగించడం ప్రారంభమైనట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై పర్యావరణవాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ వెల్లడించినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఏప్రిల్ 3 నాటికి, వాటికి ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ విషయం రాష్ట్రంలోని విద్యా, రాజకీయ, పర్యావరణ సంఘాల మధ్య చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని చెప్తోంది గ్రాక్. బీఆర్ఎస్ ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తేందుకు సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతోందనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. పోలీస్ చర్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారనే విషయాన్ని గ్రాక్ చెప్తోంది. సో మొత్తంగా ఉద్యమం భూమి రక్షణ, విద్యా స్వాయత్తత, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ఇది రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ స్పష్టం చేస్తుంది. ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే దానికి సంబంధించి మనం గమనించినట్లయితే, ఇక మరోవైపు చూసుకుంటే రేవంత్ సర్కార్ వైఖరి వల్ల హెచ్సియులో వన్యప్రాణులకు ఎటువంటి నష్టం జరుగుతోంది అని కొంతమంది నెటిజన్స్ గ్రాక్ని అడిగి చూశారు. అందుకు గ్రాక్ ఏం జవాబు చెప్పింది అని అంటే 400 ఎకరాల్లో రేవంత్ సర్కారు సృష్టిస్తున్న విధ్వంసం వల్ల వన్యప్రాణులకు నిలవనీడ లేకుండా పోతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. సో రేవంత్ ప్రభుత్వ వైఖరి వల్ల హెచ్సియులో వన్యప్రాణులకు ఎలాంటి నష్టం జరుగుతుంది అని అడిగిన ప్రశ్నకు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఎట్లా ఉందో మనం ఒకసారి చూస్తే, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో 400 ఎకరాల భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఐటీ పార్క్ అభివృద్ధి కోసం ఉపయోగించాలనే నిర్ణయం వన్యప్రాణుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని విద్యార్థులు, పర్యావరణవాదులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయనే విషయాన్ని చెబుతోంది గ్రాక్. ఈ వైఖరి వల్ల హెచ్సియు పరిసరాల్లోని వన్యప్రాణులకు జరుగుతున్న నష్టాలను ఈ విధంగా వివరించవచ్చు అంటూ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది గ్రాక్. సో ఏం జరుగుతుంది? నివాస స్థలాల నాశనం జరుగుతుందని చెప్పింది గ్రాక్. ఈ 400 ఎకరాల భూమి కంచగచ్చిబౌలి ప్రాంతంలో ఉంది. ఇది గతంలో అటవీ ప్రాంతంగా పరిగణించబడింది. ఇక్కడ అనేక రకాల వృక్షాలు, సరస్సులు, బఫెలో లేక్, పీకాక్ లేక్ వంటివి ఉన్నాయని చెప్తుంది. రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి వన్యప్రాణులకు నివాస స్థలాలుగా ఉపయోగపడతాయని చెప్తుంది. మార్చి 30, 2025 నుంచి జేసీబీలు, బుల్డోజర్లతో ఈ ప్రాంతంలో చెట్లను నరికివేయడం, భూమిని సమతలం చేయడం జరిగింది. దీనివల్ల నెమళ్ళు, జింకలు, ఇండియన్ స్టార్ టాటాయిస్ వంటి జాతులు తమ నివాస స్థలాన్ని కోల్పోతున్నాయనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుంది గ్రాక్. రేవంత్ చర్యల వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు జీవ వైవిధ్యంపై దాడి జరిగిందని చెప్తోంది గ్రాక్. హెచ్సియు మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF ఇండియా 2008-9లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ ప్రాంతంలో 455 కంటే ఎక్కువ రకాల జాతులు, ఫ్లోరా అండ్ ఫనా ఉన్నాయి. ఈ భూమిని సమతలం చేయడం వల్ల జీవ వైవిధ్యం నాశనమవుతుంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అడవిగా గుర్తించినప్పటికీ ఇది షెడ్యూల్ 1 జాతులకు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అత్యంత రక్షిత జాతులు షెడ్యూల్ 1లో ఉంటాయి. సో ఈ షెడ్యూల్ 1 జాతులకు నిలయంగా ఉంది అని విమర్శకులు చెప్తున్నారు అనే విషయాన్ని కూడా గ్రాక్ ప్రస్తావించింది. దీనికి సంబంధించి ఏ జాతులకు సంబంధించి అక్కడ జీవులు ఉన్నాయనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి. పర్యావరణవేత్తలు కూడా వాటికి సంబంధించి మాట్లాడుతున్నారు. సో వలసలు, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పింది గ్రాక్. బుల్డోజర్లు పనిచేస్తున్న సమయంలో నెమళ్ళు, జింకలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినాయని చెప్పింది. ఈ ఆకస్మిక భూమి సమతలం చేయడం వల్ల వన్యప్రాణులు తమ సహజ నివాస స్థలాల నుంచి వలస వెళ్లవలసి వస్తుంది. ఇది వాటి జనాభాపై దీర్ఘకాలిక ప్రభావం చూపొచ్చు. కొన్ని చిన్న జాతులు ఈ ప్రక్రియలో చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ లాస్ట్ 2 పాయింట్స్ని కూడా ఉన్న తమ సహజ నివాస స్థలాల నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి, సో వాటి జనాభా మీద దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశం, అట్లానే చిన్న జాతులు ఈ ప్రక్రియలో చనిపోయే అవకాశం ఉండడం అనే దాన్ని పర్యావరణవేత్తలు చాలా సీరియస్గా పరిగణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది.
సో అందుకే వివాదం రాజుకుంది. నీటి వనరులకు కూడా ఆటంకం కలుగుతోందనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. రేవంత్ రెడ్డి చర్యల వల్ల, రేవంత్ ప్రభుత్వ చర్యల వల్ల ఈ ప్రాంతంలో సరస్సులు వన్యప్రాణులకు నీటి వనరులుగా ఉపయోగపడతాయి. ప్రభుత్వం ఈ సరస్సులు అభివృద్ధి ప్రాంతంలో లేవని చెప్పినప్పటికీ కూడా భూమి సమతలం చేయడం వల్ల పరోక్షంగా ఈ నీటి వనరులు కలుషితమయ్యే లేదా ఆగిపోయే ప్రమాదం ఉంది అని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నారు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో పర్యావరణ సమతుల్యతకు కూడా భంగం కలుగుతోంది. ఈ భూములు అనేవి హైదరాబాద్లోని గ్రీన్ లంగ్స్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఇది స్థానిక వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని నాశనం వల్ల వన్యప్రాణులు మాత్రమే కాకుండా స్థానిక పర్యావరణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి విమర్శలు వచ్చాయనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించకుండానే ఈ చర్యలు చేపట్టడం చట్టవిరుద్ధమని సేవ్ సిటీ ఫారెస్ట్ వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయని చెప్పింది. సో 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన గోదావర్మన్ తిరుమల్పా తీర్పు ప్రకారం అడవి లక్షణాలు ఉన్న ఏ భూమినైనా అడవిగా పరిగణించాలని, దానికి కేంద్ర అనుమతి అవసరమని వాదిస్తున్నారు. సో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవితలు ఈ చర్యలను పర్యావరణ హత్యగా అభివర్ణించారు. విద్యార్థులు కూడా పోలీసు దాడులను ఎదుర్కొంటూ నిరసనలు చేస్తున్నారు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. అల్టిమేట్ గా రేవంత్ ప్రభుత్వ వైఖరి వల్ల హెచ్సియు పరిసరాల్లోని వన్యప్రాణులు తమ నివాస స్థలాలను కోల్పోవడం, జీవ వైవిధ్యం నష్టపోవడం, పర్యావరణ సమతుల్యతకు భంగం కలగడం వంటి ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతుంది గ్రాక్. ఏప్రిల్ 2, 2025న తెలంగాణ హైకోర్టు ఈ పనులను తాత్కాలికంగా నిలిపేసినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని తక్షణ నివేదిక అందజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించిందని కూడా గ్రాక్ చెబుతుంది. అండ్ తాజాగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని సుప్రీంకోర్టు సీరియస్ అయిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ఇంత వ్యతిరేకత వస్తున్నా సరే రేవంత్ ప్రభుత్వం హెచ్సియు భూములను ఎందుకు చెరబట్టింది అనేది ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలింది. ఇదే ప్రశ్నను ఒక నెటిజన్ గ్రాక్ ని అడిగినప్పుడు గ్రాక్ ఏం సమాధానం చెప్పిందంటే 400 ఎకరాల అటవీ భూమిని చదును చేసి దాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవాలి అనేది రేవంత్ సర్కార్ ప్లాన్ అని బయటపెట్టింది. ఆ భూమిని వేలం వేసి అప్పులు కట్టాలి అని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కుండబద్దలు కొట్టేసింది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. సో ఎందుకు రేవంత్ సర్కార్ ఈ భూములను చదును చేస్తుందని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని చదును చేయడానికి ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిని లక్ష్యంగా చేసుకుంది. ఈ చర్యల వెనుక ఉన్న కారణాలను ఈ విధంగా వివరించవచ్చు అంటూ కూడా ఆన్సర్ చేసింది. స్థాపన కోసం రేవంత్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రస్తావించింది. సో అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. హైదరాబాద్ను 2వ సిలికాన్ వ్యాలీగా మార్చాలని ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నదని ప్రభుత్వం చెప్తున్న విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. చట్టపరమైన యాజమాన్యానికి సంబంధించి ప్రభుత్వం ఈ భూమిని తమ ఆస్తిగా పేర్కొంటుంది. సో 2022లో తెలంగాణ హైకోర్టు, 2024లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 400 ఎకరాల భూమి హెచ్సియుకు చెందింది కాదు అని రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ ఆస్తిగా నమోదై ఉందని స్పష్టమైంది. ఈ చట్టపరమైన ఆధారంతో ప్రభుత్వం దీన్ని అభివృద్ధి కోసం ఉపయోగించేందుకు బుల్డోజర్లతో చదును చేస్తోందనే విషయాన్ని ఇక్కడ గ్రాక్ ప్రస్తావించింది. సో ప్రభుత్వం ఏ అంశాలు సాకుగా చూపిస్తోందనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆర్థిక లాభాలు, రాష్ట్ర ఆదాయాన్ని కూడా సాకుగా చూపిస్తోంది. ఈ భూమి విలువ 10,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. దీన్ని వేలం వేసి ఆర్థిక వనరులు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, అప్పుల భారాన్ని తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తుందని విమర్శకులు ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు సంస్థల నుంచి భూమిని కాపాడడం అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంది. సో 2004లో ఈ భూమి ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు క్రీడా సౌకర్యాల కోసం కేటాయించబడింది. అయితే ఆ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006లో కేటాయింపు రద్దు చేయబడింది. దాని తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచి ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. దీన్ని ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ప్రభుత్వం వాదిస్తోందనే విషయాన్ని చెప్తోంది. సో వేగవంతమైన అర్బనైజేషన్ ఏదో చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో ఇవన్నీ మాటలు చెప్తున్నప్పటికీ కూడా వివాదం నెలకొందనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేసింది గ్రాక్. విద్యార్థులు, పర్యావరణవాదులు ఏమంటున్నారు? ఈ భూమి హెచ్సియు పరిధిలోని భాగమని, ఇది జీవ వైవిధ్య హాట్స్పాట్గా ఉందని వాళ్ళంతా వాదిస్తున్నారు. దీన్ని చదును చేయడం వల్ల 455 రకాల జాతులు, పక్షులు, జంతువులు, మొక్కలని నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ విమర్శలు ఎట్లా ఉన్నాయని దాన్ని కూడా ప్రస్తావించింది. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దీన్ని పర్యావరణ హత్యగా అభివర్ణించి రేవంత్
రెడ్డిని రియల్ ఎస్టేట్ ఏజెంట్గా విమర్శించారనే విషయాన్ని చెప్తోంది గ్రాక్. ఈ చర్యలు హైదరాబాద్ గ్రీన్ లంగ్స్ను నాశనం చేస్తాయని ఆరోపించారు కేటీఆర్ అనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ చెప్తోంది. సో ప్రభుత్వం వాదన ఎట్లా ఉందనేది ఒకసారి చూస్తే, ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ భూమిని అడవిగా గుర్తించలేదు, రాక్ ఫార్మేషన్స్ అండ్ సరస్సులకు హాని జరగదని హామీ ఇచ్చిండ్రు, ఈ అభివృద్ధి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తుందని, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వాదిస్తున్నారు. సో ప్రభుత్వం చెప్తున్న వాదనలు ఇట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది పర్యావరణం, విద్యా సంస్థ స్వతంత్రత మీద ప్రభావం చూపుతుందనే విమర్శలను కూడా ఎదుర్కొంటుందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ప్రభుత్వం ఎన్ని వాదనలు వినిపించినా కూడా, ఎన్ని విధాలుగా సాకులు చెప్పినప్పటికీ కూడా ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. విద్యార్థులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక హెచ్సియు విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా కూడా విస్తృత స్పందన లభిస్తోందని కూడా గ్రాక్ చెప్పింది. రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా గ్రాక్ పేర్కొంది. సో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ పోరాటం పాకింది అంటూ చెప్తోంది గ్రాక్. సో ఆ డీటెయిల్స్ ఏంటో మనం ఒక్కసారి చెక్ చేద్దాం. హెచ్సియు పోరాటం ఎట్లా ఉంది, హెచ్సియులో విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన లభిస్తుందని గ్రాక్ను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమం 400 ఎకరాల భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా కాపాడడం, పర్యావరణ పరిరక్షణ, విద్యా సంస్థ స్వాయత్తత కోసం దేశవ్యాప్తంగా విస్తృతమైన స్పందనను రేకెత్తించింది. ఈ ఉద్యమం మార్చి 2025 చివరి వారం నుంచి ఊపందుకొని ఏప్రిల్ 3, 2025 నాటికి దేశంలోని వివిధ వర్గాల నుంచి గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. సో ఏ విధంగా రెస్పాన్సెస్ వచ్చినాయనే దానికి సంబంధించి కూడా మెన్షన్ చేసింది గ్రాక్. విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థల నుంచి కూడా స్పందన వచ్చిందని చెప్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలు హెచ్సియు విద్యార్థులకు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్ ఇక్కడ. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యు, ఢిల్లీ యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి సంస్థల నుంచి విద్యార్థి నాయకులు సోషల్ మీడియా ద్వారా సంఘీభావం ప్రకటించారు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్యు విద్యార్థి సంఘం హెచ్సియు భూములను కాపాడడం విద్యార్థి హక్కులకు, పర్యావరణానికి సంబంధించిన పోరాటం అని పేర్కొన్న విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. నిరసన కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో హెచ్సియు ఉద్యమానికి సంఘీభావంగా స్థానిక నిరసనలు కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులోని విద్యార్థి సంఘాలు సేవ్ హెచ్సియు అనే బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తోంది. సో రాజకీయ పార్టీల నుంచి కూడా స్పందన వచ్చింది. ఈ పోరాటానికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఈ ఉద్యమానికి బలమైన మద్దతు ప్రకటించిందని చెప్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్చి 31, 2025 తెలంగాణ భవన్లో విద్యార్థులను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజకీయాలను విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించిన విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. సో ఇక పర్యావరణవాదులు, సామాజిక సంస్థలు ఏమంటున్నాయి, పర్యావరణ ఆందోళనలు. సో సేవ్ సిటీ ఫారెస్ట్ వంటి సంస్థలు ఈ భూమిని డీమ్డ్ ఫారెస్ట్గా ప్రకటించాలి అని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జాతీయ ఉద్యానవనంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాయి. సో ఈ ప్రాంతంలో 455 ఎకరాల జాతులు ఉన్నాయని WWF ఇండియా అధ్యయనం ఆధారంగా వాళ్ళు వాదిస్తున్న విషయాన్ని ఇక్కడ గ్రాక్ చెప్తుంది. సో సోషల్ మీడియా క్యాంపెయిన్కి సంబంధించి కూడా చెప్పింది గ్రాక్ ఇక్కడ. ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో సేవ్ హెచ్సియు ల్యాండ్ అండ్ ఐస్ ఆన్ హెచ్సియు హ్యాష్ ట్యాగ్స్తో విద్యార్థులు నడిపిన క్యాంపెయిన్లు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి. ఒక ఎక్స్ పోస్ట్ ప్రకారం ఇన్స్టాగ్రామ్లో 4.67 లక్షల మంది ఈ క్యాంపెయిన్కు మద్దతు తెలిపిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో హెచ్సియులో విద్యార్థుల పోరాటానికి ఏ విధంగా మద్దతు వస్తుందో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. మీడియా మరియు ప్రజల స్పందనను కూడా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. ప్రధానంగా జాతీయ మీడియాకు సంబంధించి చెప్పింది. ది హిందూ, ఇండియా టుడే, ద వైర్ వంటి జాతీయ మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని విస్తృతంగా కవర్ చేస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించింది. హెచ్సియు విద్యార్థుల పోరాటం భారతీయ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ఒక ఉదాహరణ అని ద వైర్ ఒక కథనంలో పేర్కొందని చెప్పింది. సో స్థానికంగా సంబంధించి స్థానిక విమర్శలను కూడా మెన్షన్ చేసింది. మనం ఇక్కడ గమనించాలి, స్థానిక విమర్శలు. తెలుగు మీడియాలో కొంత భాగం ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రేరేపితంగా చిత్రీకరించడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆంగ్ల మీడియా ఎక్కువగా సానుకూలంగా స్పందించిందనేది. సో ఏం జరుగుతుంది, స్థానికంగా మీడియా ఏ విధంగా వ్యవహరించిందనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో స్థానికంగా తెలుగు మీడియా వైఖరి పట్ల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. ఎక్కడైనా సరే స్థానికంగా ఏం జరిగినా సరే స్థానిక మీడియా ఉన్న వాస్తవాలను బయట ప్రపంచానికి చూపించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ స్థానిక మీడియా అనేది దీన్నంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా చిత్రీకరించడంతో స్టూడెంట్స్ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని
గ్రాక్ బట్టబయలు చేసిన విషయం కనిపిస్తుంది. ఇక న్యాయస్థానాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 2025న భూమి సమతలం చేసే పనులు తాత్కాలికంగా నిలిపేసింది. ఏప్రిల్ 7, 2025న ఈ కేసును విచారణకు లిస్ట్ చేసింది. సో అండ్ తాజాగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది, స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి చర్యలు చేపట్టొద్దని చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది. దీని ముగింపుగా హెచ్సియు విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా విద్య, పర్యావరణం, ప్రజాస్వామ్య హక్కుల మీద చర్చను రేకెత్తించింది. సో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, పర్యావరణవాదులు, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యమం ఒక జాతీయ సమస్యగా మారిన విషయాన్ని గ్రాక్ చెప్తుంది. ఈ స్పందనలు రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి మరియు ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కావచ్చు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించిన విషయం మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో సమస్య ఎంత తీవ్రమైంది, తెలంగాణ ప్రభుత్వం ఎంత అన్యాయంగా అరాచకంగా వ్యవహరిస్తోంది అనడానికి గ్రాక్ చెప్పిన సమాధానాలే మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు హెచ్సిలో జరిగిన ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు. హెచ్సియు భూములకు సంబంధించి రేవంత్ సర్కార్ ఎన్ని మాటలు చెప్తున్నా ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు, మరి ఎంత అపనమ్మకం ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి రెస్పాన్స్ వస్తుంది, హెచ్సియులో జరుగుతున్న పోరాటానికి ఎటువంటి మద్దతు వస్తుంది అని ఒక నెటిజన్ గ్రాక్ని అడిగిన క్వశ్చన్కి రాజకీయ నాయకుల నుంచి పర్యావరణవేత్తల దాకా అందరు కూడా సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు అనే విషయాన్ని గ్రాక్ స్పష్టం చేసింది. సో హెచ్సిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా స్పందించను అనే దానికి సంబంధించి కూడా గ్రాక్ చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టింది. ఎవరైనా దాచుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాటికి సంబంధించి కూడా ఆన్సర్ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం చూద్దాం హెచ్సియు ఘటనపై దేశంలో ప్రముఖులు ఎట్లా స్పందించారు అని గ్రాక్ని అడిగిన క్వశ్చన్కి గ్రాక్ ఆన్సర్. సో హెచ్సియు భూముల వివాదం, విద్యార్థుల ఉద్యమంపై దేశంలో పలు ప్రముఖ వ్యక్తులు విభిన్న రీతిలో స్పందించారు. మార్చి 30, 2025న ఈ ఘటన ప్రారంభమైనప్పటి నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవాదులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిండ్రు. సో ఇవాళకి ఎటువంటి రెస్పాన్సెస్ వచ్చినాయనే దానికి సంబంధించి గ్రాక్ ఇక్కడ చెప్పింది. ఫస్ట్ కేటీ రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెస్పాన్స్ ఇక్కడ కనిపిస్తుంది, రియాక్షన్. సో తెలంగాణలోని ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించారు. మార్చి 31, 2025న విద్యార్థులను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజకీయాలను విమర్శించారు. హెచ్సియు చుట్టూ ఉన్న ఈ భూమి హైదరాబాద్కు చివరి గ్రీన్ లంగ్స్లో ఒకటి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా దీన్ని నాశనం చేయడం నేరమని కూడా ఆయన ఆరోపించారనే విషయాన్ని చెప్పింది. రాహుల్ గాంధీని ఉద్దేశించి, మీరు గతంలో హెచ్సియులో విద్యార్థులతో నిలబడ్డారు, ఇప్పుడు మీ పార్టీ ప్రభుత్వం విద్యార్థులపై దాడి చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు అన్న విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో దీని తర్వాత గ్రాక్ ఎవరిని మెన్షన్ చేసిందంటే రాహుల్ గాంధీని మెన్షన్ చేసింది. రాహుల్ గాంధీ స్పందన ఎట్లా ఉందనే దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు. సో ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. దీనిపై బీఆర్ఎస్ అండ్ ఇతర ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ ఆయన్ను మొహబ్బత్కి దుకాన్ అని వ్యంగ్యంగా పిలిచి గతంలో రోహిత్ వేముల ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఇప్పుడు మౌనంగా ఉండడం ద్వంద్వ వైఖరిగా ఆరోపించిందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. దీనికి సంబంధించి డీటెయిల్గా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ మళ్ళీ చూద్దాం. సో ఎవరెవరు సెలబ్రిటీస్, నటులు వాళ్ళంతా కూడా స్పందించిన అనే దానికి సంబంధించి చూస్తే నటుడు సురేష్ గోపి ఎక్స్లో హెచ్సియు భూములను కాపాడనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేసి విద్యార్థులకు మద్దతు తెలిపారు. అట్లానే సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్ రజనీ వైద్యనాథన్ ఇది కేవలం భూమి వివాదం కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం అని వ్యాఖ్యానించారని చెప్పింది గ్రాక్. సో సాక్షి టీవీ నివేదిక ప్రకారం ఈ ఉద్యమం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీస్ గొంతు కలిపినరు అనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో పర్యావరణవాది దీపా మెహతా కూడా స్పందించిండ్రు. దీనికి సంబంధించి ఈ భూమిని హైదరాబాద్లోని చివరి ఊపిరితిత్తులుగా అభివర్ణించి దీన్ని నాశనం జీవ వైవిధ్యానికి తీరని నష్టం కలిగిస్తోందని ఆమె హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. సో క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ సంస్థ ద్వారా ఆమె ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో విద్యార్థి నాయకులు, ఇతరులు అంటూ కూడా చెప్పింది. హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్ ఈ ఉద్యమాన్ని విద్యా సంస్థల స్వాయత్తత కోసం పోరాటంగా అభివర్ణించారు. జేఎన్యూ అండ్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా ఈ ఉద్యమానికి, పోరాటానికి సంఘీభావం తెలిపిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. అల్టిమేట్గా స్పందనల సారాంశం ఎట్లా ఉందంటే చాలా మంది ప్రముఖులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపినరు. దీన్ని పర్యావరణం, విద్యా స్వాయత్తత, ప్రజాస్వామ్య హక్కుల సమస్యగా చూస్తానని చెప్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ రాహుల్ గాంధీ విమర్శల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద విమర్శలు ఎక్కువగా కనిపించినాయి. ముఖ్యంగా
ముఖ్యంగా వారి మౌనం మరియు పోలీసుల చర్యలకు సంబంధించి అనేది పర్టికులర్గా మెన్షన్ చేసింది. సో రాహుల్ గాంధీ మౌనాన్ని గ్రాక్ కూడా గమనించింది. సో రాహుల్ గాంధీ అంశానికి సంబంధించి మౌనంగా ఉన్నారు. సో ఇది ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనే విషయం కూడా స్పష్టమవుతుంది. సో పర్యావరణ దృక్పథానికి సంబంధించి పర్యావరణవాదులు ఈ భూమి నాశనం హైదరాబాద్ జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తుంది అని ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా మనకి ఇక్కడ గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అంతేకాదు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, మరి రాహుల్ గాంధీ కనీసం స్పందించలేదు. అండ్ ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్కి సపోర్టర్స్గా ఉన్న చాలామంది కూడా ఈ హెచ్సియు ఘటనకు సంబంధించి ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ హెచ్సియు ప్రకృతి విధ్వంసానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రముఖులంతా కూడా గలమెత్తుతున్న నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రేవంత్ సర్కార్ను ఎండగడుతూ ఒక వీడియో పోస్ట్ చేసిండ్రు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే ధ్రువ్ రాఠీ కూడా రేవంత్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించిండ్రు. సో ప్రకృతి విధ్వంసంలో కాంగ్రెస్ బీజేపీ దొందే అని ధ్రువ్ రాఠీ ఈ వీడియోలో ఎండగట్టిండ్రు. ధ్రువ్ రాఠీ వీడియో ఏమన్నారో ఒకసారి చూద్దాం. लंग्स को काटा जा रहा है। रातों रात यहां बुलडोजर्स की लाइन लगी और इतने खौफनाक तरीके से इन्होंने यहां आकर जंगल को उखाड़ने का काम शुरू किया। ये 400 एकड़ का फॉरेस्ट है। यहां 455 से ज्यादा एनिमल और प्लांट की स्पीशीज पाई जाती है। ये घर है ढेर सारे पीकॉक्स का, हिरन का और इवन पाइथन जैसे सांप यहाँ पाए जाते हैं। 4 छोटी लेक्स हैं इस जमीन पर। इतनी ज्यादा बायोडाइवर्सिटी है कि अपने आप में एक सेल्फ सस्टेनिंग इकोसिस्टम है। ये जगह मैप पर देखिए हैदराबाद यूनिवर्सिटी के पास मौजूद है। लेकिन तेलंगाना की कांग्रेस सरकार इस जंगल को प्राइवेट आईटी कंपनीज को बेचना चाहती है। वो यहाँ एक आईटी पार्क बनाना चाहते हैं। जमीन बेचकर उम्मीद करते हैं कि 10 से 15 हजार करोड़ रुपए कमा लेंगे। लेकिन इस सब पैसे का क्या फायदा जब शहर लोगों के लिए जीने लायक ही ना बचे। पूरे देश के हर शहर में हालात बद से बदतर होते जा रहे हैं क्लाइमेट चेंज की वजह से। गर्मियां और गर्म हो रही हैं और इनटॉलरेबल हो रही हैं। ऐसे में जितने भी बचे कुछ ग्रीन एरियाज हैं हमारे शहरों में, वही कुछ रिस्पाइट ऑफर करते हैं। ये बात बच्चा बच्चा तक समझता है। इस डिस्ट्रक्शन के खिलाफ प्रोटेस्ट करने के लिए आवाज उठाई एचसीयू के स्टूडेंट्स ने। ये बैनर्स उठाकर निकल पड़े जंगल को बचाने। #ऑक्सीजन नॉट ऑक्शन। 31 मार्च से इस यूनिवर्सिटी के स्टूडेंट्स यूनियन ने इनडेफिनेट प्रोटेस्ट अनाउंस कर दिया। लेकिन पुलिस ने देखिए कितनी बेरहमी से बच्चों को ट्रीट किया, उन पर लाठीचार्ज किया। यहां मैं राहुल गांधी से सीधा सवाल करना चाहूंगा। अब वैसे तो बड़ी आवाज उठाते हैं जब बीजेपी की सरकार इस तरीके से पर्यावरण का सत्यानाश करती है। चाहे मुंबई का आर्य फॉरेस्ट हो, चाहे निकोबार की डिस्ट्रक्शन हो, वो जायज भी है। लेकिन यहां पर जब आपकी सरकार खुद ऐसा काम कर रही है तो अब चुप क्यों है? जब भी तेलंगाना को राहुल गांधी की जरूरत होगी, मैं आपका सिपाही दिल्ली में बैठा हूं, मैं 1 मिनट में हाजिर हो जाऊंगा। अगर यहां पर आपने अपनी आवाज नहीं उठाई तो लोगों को यही दिखेगा कि कांग्रेस और बीजेपी में कोई फर्क नहीं है जब देश के पर्यावरण का सत्यानाश करने की बात आती है। और हाँ, यहां पर यह बहाना मत देना कि ये डेवलपमेंट के लिए किया जा रहा है। अगर आईटी पार्क बनाना है, किसी और लोकेशन में बनाया जा सकता है जहां पर जंगल काटने की जरूरत ना पड़े। किसी बैरन लैंड पर बनाया जा सकता है। ఎస్ ధ్రువ్ రాఠీ మాటలు చూస్తుంటే మనకి విషయం ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేశం అంతా కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్కి స్ట్రాంగ్ సపోర్టర్గా ఉన్న ధ్రువ్ రాఠీ కూడా ఇవాళ కాంగ్రెస్ విధానాన్ని తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ వైఖరిని ఆయన ఎప్పుడు తప్పుపడుతూనే ఉంటారు, కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కనీసం స్పందించకపోవడం అనేది, సో రాహుల్ గాంధీ మెంటాలిటీ ఎట్లా ఉంది, తెలంగాణకు సంబంధించి ఆయన వైఖరి ఎట్లా ఉంది, తెలంగాణలో సమస్యలకు సంబంధించి అనేది స్పష్టమవుతుంది. ఇక హెచ్సియు భూముల్లో వన్యప్రాణులు లేవు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడానికి సంబంధించి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏ టెక్నాలజీతో నెమళ్ళు జింకలు సృష్టించారు అని ఆయన చేసిన వ్యాఖ్యల మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా ఆయన భట్టి ఇట్లా వ్యాఖ్యానించడానికి సంబంధించి హెచ్సియు వర్గాలు స్పందించాలి అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేసిండ్రు. సో యూనివర్సిటీ వర్గాలు భట్టి వ్యాఖ్యలను అంగీకరిస్తాయా అంటూ ఆయన ప్రశ్నించిండ్రు. సో క్రిషాంక్ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత్రి సుచేత దలాల్ మద్దతు పలికిండ్రు. ఆయన పోస్ట్ను రీపోస్ట్ చేసిండ్రు. సుచేత దలాల్ 1992లో హర్షద్ మేధా స్టాక్ మార్కెట్ స్కామ్కి సంబంధించి ఇవన్నీ ఎక్స్పోజ్ చేసిన జర్నలిస్ట్. సో ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రముఖులంతా కూడా మాట్లాడుతున్నారు. అంతా కూడా హెచ్సియు భూ పోరాటానికి మద్దతు పలుకుతున్నారు అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టమవుతోంది. అదేవిధంగా ఇండి కూటమికి చెందిన కీలక నేతలు కూడా ఈ అంశాన్ని
వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. స్వపక్షం నుంచే కూడా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇక హెచ్సియు భూముల విషయానికి సంబంధించి రేవంత్ ప్రభుత్వ దుర్మార్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించిందని గ్రాక్ చెప్పింది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో తమ నిరసన తెలిపిండ్రు అని కూడా వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా విద్యార్థులను కలిసి సంఘీభావం ప్రకటించారు అని చెప్పింది గ్రాక్. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఒక్కసారి గమనించినట్లయితే బీఆర్ఎస్ స్పందన ఎట్లా ఉంది ఈ అంశానికి సంబంధించిన మనం గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఇది. సో హెచ్సియు భూములపై బీఆర్ఎస్ స్పందన ఏంటి అని అడిగిన ప్రశ్న. సో హెచ్సియు భూముల విషయంలో బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన మీద బీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో తమ వైఖరిని స్పష్టం చేసిండ్రు. సో విద్యార్థులకు మద్దతు ప్రకటించిండ్రు. ఫస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిండ్రు. మార్చి 31 రోజు తెలంగాణ భవన్లో విద్యార్థులతో సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించను అని చెప్పింది. ఈ భూమి యూనివర్సిటీకి చెందిందని, దాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కూడా ఇక్కడ గ్రాక్ మెన్షన్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత ఏప్రిల్ 1, 2025 ఈ విషయానికి సంబంధించి స్పందిస్తూ హెచ్సియు భూములపై బుల్డోజర్లు ఉపయోగించడం పర్యావరణానికి, విద్యా వాతావరణానికి హాని కలిగిస్తోందని విమర్శించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ 400 ఎకరాల స్థానంలో యూనివర్సిటీ సమీపంలో లేని 397 ఎకరాల భూమిని అభివృద్ధి కోసం ఉపయోగించాలని సూచించారు. ఈ భూమి జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని విస్మరిస్తోందని కవిత ఆరోపించిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. పోలీసు చర్యలను కూడా ఖండించిన విషయం మెన్షన్ చేసింది గ్రాక్. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ విద్యార్థుల మీద పోలీసు దాడిని తీవ్రంగా ఖండించిండ్రు. మార్చి 30న జరిగిన ఘర్షణలో విద్యార్థులను ఈడ్చి కొట్టినట్టు ఆరోపిస్తూ ఈ చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పినప్పటికీ కూడా ఈ ఘటనలపై మౌనంగా ఉన్నారు అంటూ కూడా కేటీఆర్ విమర్శించిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏమడిగింది, కేంద్ర ప్రభుత్వ జోక్యానికి సంబంధించి అడిగింది. కేటీఆర్ విద్యార్థులకు సూచిస్తూ హెచ్సియు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకువెళ్లాలి అని ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ సహకరిస్తుందని చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించింది గ్రాక్. న్యాయ రాజకీయ పోరాటం చేయడానికి సంబంధించి కూడా మెన్షన్ చేసింది. బీఆర్ఎస్ ఈ విషయం మీద న్యాయపరంగా రాజకీయంగా పోరాడతామని ప్రకటించింది. కేటీఆర్ పార్లమెంటు, రాజ్యసభ, ప్రజావేదికల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ గ్రాక్ ప్రస్తావించింది. సో మొత్తంగా బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడడం, విద్యార్థుల హక్కులను సమర్థించడం, పర్యావరణ పరిరక్షణను నొక్కి చెప్పడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తోందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఒకవైపు తమ పార్టీ ప్రభుత్వం పచ్చటి ప్రకృతిని నాశనం చేస్తుంటే కూడా రాహుల్ గాంధీ మాత్రం నోరు విప్పట్లేదు. చెట్లన్నీ కొట్టేస్తున్నా కూడా, వన్యప్రాణులు హాహాకారాలు చేస్తున్నా కూడా రాహుల్ గాంధీకి కనిపించట్లేదు, వినిపించట్లేదు. కానీ ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రభుత్వం అడవులు కొట్టేస్తే మాత్రం ఇదే రాహుల్ గాంధీ తెగ గుండెలు బాదుకున్నాడని చెప్పింది. అడవులను నాశనం చేస్తారా అంటూ గొంతు చించుకున్నాడు. రాహుల్ ఎవ్వరాని గ్రాక్ ఎట్లా ఉతికి ఆరేసిందనే విషయాన్ని మనం ఒక్కసారి క్లియర్గా గమనించవచ్చు. ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ స్పందన ఏమీ లేదని చెప్పింది. సో ఛత్తీస్గఢ్లో అడవుల నరికివేతకు సంబంధించి రాహుల్ గాంధీ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అడిగిన క్వశ్చన్కి, సో ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అరణ్య ప్రాంతంలో అడవుల నరికివేతకు సంబంధించి రాహుల్ గాంధీ గతంలో పలు సందర్భాల్లో తీవ్రమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు. ఈ అంశంపై స్పందనలు ప్రధానంగా ఆదివాసీల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ విధానాల మీద విమర్శల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. సో ఆయన వైఖరిని, ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి ఆయన వైఖరి ఎట్లా ఉందనేది ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఛత్తీస్గఢ్లో మరి పోలీసుల హింసను ఖండించిండ్రు రాహుల్ గాంధీ. అక్టోబర్ 17, 2024లోని హస్దేవ్లోని పరసాకోల్ బ్లాక్ మైనింగ్ ప్రాజెక్టు కోసం చెట్లను నరికేసే సమయంలో స్థానిక గ్రామస్తులు నిరసన తెలిపిండ్రు. ఈ నిరసనను అణిచివేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంఘటన మీద రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించిండు. సో ఆయన ఎక్స్లో ఒక పోస్ట్లో ఛత్తీస్గఢ్లోని అడవులను కాపాడడానికి పోరాడుతున్న ఆదివాసీ సోదరులపై బీజేపీ ప్రభుత్వం హింసాత్మకంగా పోలీసు బలగాలను ఉపయోగించడం దారుణమని పేర్కొన్నాడు. సో ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన విమర్శించిండు. సో అడవులను కాపాడడానికి మరి ఛత్తీస్గఢ్లో రాహుల్ గాంధీ వైఖరి ఇట్లా ఉంది, ఆయన స్పందన ఇట్లా ఉంది. సో ఆదివాసీ హక్కుల మీద దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. జల్ జంగల్ జమీన్
ఆ హక్కుల మీద దాడిగా చిత్రీకరించిండు. సో 2019లో ఛత్తీస్గఢ్లో ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదివాసీల అడవులు, భూమి, నీటిని కాపాడుతుంది అని హామీ ఇచ్చిండ్రు. సో అక్కడ కోల్ మైనింగ్ కోసం అడవులను నాశనం చేయడం ఆదివాసీల జీవనోపాధిని ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిండు. దీంతో పాటు పర్యావరణ విధ్వంసం మీద విమర్శలు కూడా చేసిండు రాహుల్ గాంధీ. ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి ఆయన విమర్శలు చేసిండ్రు, దాన్ని కాపాడే ప్రయత్నం చేసిన విషయం కనిపిస్తుంది. సో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది అనేదాన్ని ఎట్లా చెప్పిందంటే కార్పొరేట్ స్నేహపూరిత విధానాల ఫలితంగా విమర్శించిండు. మరి రాహుల్ గాంధీ ఈ వైఖరిని సమర్థించిండు. ఆయన అడవులను కాపాడడం కేవలం స్థానిక సమస్య కాదు, జాతీయ పర్యావరణ సంక్షోభంలో భాగమని సూచించిన సందర్భం కనిపించింది ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో రాజకీయ ద్వంద్వ వైఖరిపై వ్యాఖ్యలు. సో రాహుల్ గాంధీ గతంలో హజ్రేవులో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ 2022లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో మైనింగ్ కోసం అనుమతులు ఇచ్చినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నాడు. సో రాహుల్ గాంధీ ముందు ఏం మాట్లాడిండ్రు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించారు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ బట్టబయలు చేసింది. సో ఈ విషయంలో ఆయన నేరుగా స్పందించకపోయినా 2024లో బీజేపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ కాంగ్రెస్ హస్డేవ్ను కాపాడడానికి ప్రయత్నించింది, కానీ బీజేపీ దాన్ని నాశనం చేస్తుందని పరోక్షంగా సమర్థించిన సందర్భం కనిపిస్తుంది. సో మొత్తంగా అల్టిమేట్గా చూసుకుంటే రాహుల్ గాంధీ హస్డేవ్ అడవుల నరికివేతను ఆదివాసీల హక్కులు, పర్యావరణం అండ్ ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమైన చర్యగా చిత్రీకరించిండు. మరి ఆయన ఈ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లకు మద్దతు ప్రకటించడం. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరిగిన కొన్ని నిర్ణయాలపై ఆయన మౌనం కూడా చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు కూడా తెలంగాణలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే రాహుల్ గాంధీ స్పందనకు సంబంధించి అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అండ్ ప్రధానంగా ఇదే హెచ్సియుకి రాహుల్ గాంధీ గతంలో వెళ్ళిన సందర్భాలు కూడా అక్కడ విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ అడవులను నాశనం చేస్తుంది, చెరబడుతుంది, హెచ్సియు భూములన్నింటినీ కూడా వన్యప్రాణులను లేకుండా చేస్తుంది అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు? గ్రాక్ కూడా చాలా క్లియర్గా చెప్తోంది. ఈ అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం పట్ల అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని. సో ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుందని గ్రాక్ ప్రశంసించింది. సో అడవుల పరిరక్షణతో పాటు పునరుద్ధరణకు నడుం కట్టింది అనే విషయాన్ని గుర్తు చేసింది. కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో పచ్చదనం అనేది గణనీయంగా పెరిగింది అని గ్రాక్ గణాంకాలతో సహా వెల్లడించింది. సో ఎటువంటి డీటెయిల్స్ గ్రాక్ ఇచ్చింది, సో బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా పచ్చదనాన్ని కాపాడడం జరిగింది, అడవులను ఎట్లా పరిరక్షించిండు అనే దానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా అడవుల పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అని అడిగిన ప్రశ్నకు సో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణలో అడవుల సంరక్షణ పునరుద్ధరణ కోసం అనేక చర్యలు చేపట్టింది. 2014 నుంచి 23 దాకా కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అడవులను కాపాడటం, పచ్చదనాన్ని పెంచడం కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేసింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది గ్రాక్. తెలంగాణకు హరితహారం అనేది కూడా మెన్షన్ చేసింది. సో 2015లో బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణకు హరితహారం అనే భారీ అటవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దీని లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచడం. దీని కింద 5 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అడవులు, రోడ్ల వెంబడి, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవనాల చుట్టూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టిన 2023 నాటికి దాదాపు 200 కోట్ల మొక్కలు నాటినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో అటవీ భూముల పునరుద్ధరణ జరిగింది బీఆర్ఎస్ హయాంలోని గ్రాక్ చెప్తోంది. సో దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జిల్లా కలెక్టర్లను 2019లో ఆదేశించిండు. దీని కింద ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో మొక్కలు నాటడం, అక్రమ కట్టడాలు తొలగించడం జరిగింది. అటవీ సంరక్షణకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. అక్రమ కలప నరికివేత, భూమి ఆక్రమణలను అరికట్టడానికి అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అడవులను కాపాడేందుకు అటవీ రక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేసిన
విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ అనే విషయాన్ని మెన్షన్ చేసింది గ్రాక్. హరితహారం కింద స్థానిక జాతుల మొక్కలు నాటడంపై దృష్టి పెట్టిండ్రు. దీనివల్ల జీవ వైవిధ్యం పరిరక్షించబడింది. అడవుల్లో నీటి వనరులను పెంచడానికి చెరువులు, కుంటలు తవ్వడం వంటి పనులు చేపట్టిండ్రు. వన్యప్రాణులను సంరక్షించండి అనే విషయాన్ని కూడా చెప్తుంది. అమృత్సర్ టైగర్ రిజర్వ్, కాగజ్ నగర్ వంటి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించిండ్రు. టైగర్ రిజర్వ్లలో అక్రమ వేటను నియంత్రించడానికి డ్రోన్లు, సీసీ కెమెరాస్ ని ఉపయోగించిన విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. సో సమాజ భాగస్వామ్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. అడవుల పరిరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములు చేయడానికి గ్రామ సమితులను ఏర్పాటు చేశారు. ఈ సమితులు అటవీ రక్షణ, మొక్కల పెంపకంలో పాల్గొన్నాయి. దీనివల్ల స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవుల పట్ల బాధ్యత పెరిగిందనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడవుల పరిరక్షణకు హరితహారం వంటి భారీ కార్యక్రమాల ద్వారా చురుకైన చర్యలు తీసుకుందని చెప్పింది. అటవీ రక్షణలో స్థానిక సమాజాన్ని భాగస్వామ్యం చేసింది. సో అల్టిమేట్గా జీవ వైవిధ్య సంరక్షణకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. సో తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో హెచ్సియు భూములకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకింత నరమేధం, పర్యావరణాన్ని కాపాడేలే అంటూ దేశవ్యాప్తంగా కూడా హెచ్సియు ఆందోళనకు మద్దతు వస్తున్న నేపథ్యంలో మరి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఏ విధంగా అడవులను కాపాడడం జరిగింది, వన్యప్రాణులను సంరక్షించడం జరిగిందనే విషయాలకు సంబంధించి కూడా నెటిజన్స్ అనేక ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఇవి. సో గతంలో ఏం జరిగిందనే విషయానికి సంబంధించి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే అబద్ధాలు చెప్తూ వస్తుంది. కానీ గ్రాక్ వాటన్నిటికీ సంబంధించి అబద్ధాలన్నింటినీ కూడా చీల్చి చెండాడుతోంది, వాస్తవాలను బట్టబయలు చేస్తుంది. సో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఎట్లా ఉందనే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టింది. రాహుల్ గాంధీ మౌనానికి సంబంధించి కూడా ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయనే విషయాన్ని కూడా గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.